మూవింగ్ ఆన్, కూటమి ప్రభుత్వంలో అపరిమిత అధికారాలు చెలాయిస్తున్న తన కుమారుడు మంత్రి లోకేష్కు మరింత ప్రాధాన్యత కల్పించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించినట్టు తెలుస్తోంది. అనధికారికంగా అన్ని వ్యవహారాల్లో ఆయన మాటే శాసనంగా నడుస్తున్న అధికారికంగా సీఎం, డిప్యూటీ సీఎం తర్వాతే ఉన్నారు. దీంతో తనకు మరింత ప్రాధాన్యత కల్పించాలని లోకేష్ పట్టుబడుతున్నట్టుగా తెలుస్తోంది. లోకేష్ అభీష్టానికి అనుగుణంగానే కొందరు టీడీపీ నేతలు ఆయనకు కీలక పదవులు అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న లోకేష్ను వర్కింగ్ ప్రెసిడెంట్గా మహానాడులో ఎన్నుకునే అవకాశం ఉన్నట్లు టీడీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ మహానాడులో టీడీపీ పొలిట్ బ్యూరో సహా అన్ని కమిటీల్లో భారీ మార్పులు చేయనున్నారు. చంద్రబాబు సమకాలీకులుగా ఉన్న నేతలను పక్కనబెట్టి తనకు అనుకూలంగా ఉండేవారిని ఈ కమిటీలోకి తీసుకునేందుకు లోకేష్ అన్ని ఏర్పాట్లు చేసినట్లుగా సమాచారం. ప్రస్తుతం పొలిట్ బ్యూరోలో 25 మంది ఉండగా వారిలో చాలా మంది పాతవారే. పొలిట్ బ్యూరో నుంచి కొందరిని తప్పించి కొత్త వారిని నియమించనున్నట్లుగా సమాచారం. పార్టీ కమిటీల్లోనూ కొత్త వారికి అవకాశం కల్పిస్తామని లోకేష్ పదే పదే చెబుతున్నారు. ఇందుకోసమే ఇటీవల వరుసగా 3 సార్లు పార్టీ పదవిలో ఉన్నవారిని ఆ పదవుల్లో కొనసాగించకూడదని పొలిట్ బ్యూరోలో తీర్మానం చేయించారు. దీంతో సీనియర్లకు చెక్ పెట్టడం ఖాయంగా కనిపిస్తుండటంతో వారు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. పార్టీ కోసం అహర్నిశలు కష్టపడితే లోకేష్ కోసం చంద్రబాబు తమను అవమానిస్తున్నారని సీనియర్లు మండిపడుతున్నారు. కొద్ది నెలల క్రితం లోకేష్ను డిప్యూటీ సీఎం చేయాలనే వాదన పార్టీలో గట్టిగా వినిపించింది. 3 పార్టీల కూటమి ప్రభుత్వంలో లోకేష్కు ఏడాదిలోనే కొత్త పదవి ఇచ్చే విషయంపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఆయన కోరిక నెరవేరలేదని తెలుస్తోంది. కానీ పార్టీ పదవి అనేది ఆ పార్టీ సొంత వ్యవహారం కాబట్టి అందులోనే కీలక పదవి ఇవ్వడం ద్వారా మరింత ప్రాధాన్యత కల్పించాలని చంద్రబాబు నిర్ణయించినట్లు టీడీపీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. తద్వారా తన తర్వాత తన కుమారుడే అని అధికారికంగా చెప్పినట్లవుతుందనే వాదన కూడా వినిపిస్తోంది.